హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదా! సో, ఎవ్వరు కూడా బయటకి గానీ, వాటర్ ఫాల్స్‌కి గానీ, బీచెస్‌కి గానీ వెళ్ళకండి. సో, చాలా వరకు డేంజర్ అలర్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి. అండ్ డెంగ్యూ కూడాను త్వరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండడం మంచిది. సో, ఇదైతే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. పొద్దున ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? పొద్దున కాదండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా! బెంగుళూరు క్వైట్ ఆపోజిట్‌లో ఉంది. ఎండలు మండిపోతున్నాయి. అంత ఎండగా ఉంది. సో, బయటికి వెళ్దామని చెప్పేసి అందరం అయితే స్టార్ట్ అయ్యాము. డ్యాడీ అయితే రానని చెప్పారు. డ్యాడీ టయర్డ్ అయిపోయారని చెప్పేసి డ్యాడీకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదండి బయటికి తిరగడము. ఇంకైతే మేము 4 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక్లూడింగ్ మా పాపతో. అండి నాతో పాటు మిమ్మల్ని కూడాను హైదరాబాద్ ఎక్స్‌ప్లోర్ చేపిస్తాను. మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి మిమ్మల్ని కూడా నేను తీసుకువెళ్తాను. ఇదైతే ఔటర్ స్కర్ట్స్ అండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది కదా! అండ్ వాక్ ఏరియా అయితే నాకు బాగా నచ్చింది. సైక్లింగ్ గానీ, వాకింగ్ గానీ చాలా బాగా పెట్టారది. అదైతే రూట్ మ్యాప్ చూపిస్తుంటే మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. తనకైతే బాగా తెలిసిన ఏరియా కాబట్టి వాళ్ళెప్పుడూ రెగ్యులర్‌గా వెళ్తుంటారు కాబట్టి మ్యాప్స్ మేము ఫాలో అవ్వట్లేదు. తనకు తెలిసిన ఏరియా కాబట్టి మాకింకా ఈజీగా ఉంటుంది. అయినా నేను ఈ ఏరియాలోకి రాలేదు అప్పుడు. ఇది ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఏరియాలో ఇంక రాలేదు. ఇది చాలా డెవలప్డ్ ఆఫీస్. మేము వచ్చిన ఏరియా డెవలప్ అయిందంటే ఈ ఏరియా ఇంకా డెవలప్ అయింది. చాలా బాగుంది. ఔటర్ రింగ్ రోడ్ కదా? Yes. టువర్డ్స్ గచ్చిబౌలి. సికింద్రాబాద్ మాత్రం సికింద్రాబాద్ లాగే ఉంది. అది మారలేదు, అస్సలు మారలేదు అది. లేదు పెళ్ళయిన తర్వాత పావని అనే అమ్మాయి మిరాజ్ అబ్బాయితో వస్తుంది. ఫిష్ రియాక్షన్ జోక్లో కనిపించింది. ఒకసారి మూవీ చూస్తాను, ట్విస్ట్ వచ్చింది అనమాట క్లైమాక్స్ లో. ఓకేనా, అదే స్టోరీ అంటే అనుకునే అలా ఉండాలి ఆ స్టోరీ. ఇప్పుడు ప్రొడక్షన్స్ కూడా వచ్చేసాయి పాపకి. అలా ఉండాలి ఆ స్టోరీ అంటే, ఆ ట్విస్ట్ రాగానే. ఇంట్రెస్టింగ్ చూస్తున్నాం మేము కూడా. ఏదో మలయాళం మూవీ, అందులోన అంటే సడన్ గా అది లెఫ్ట్ రాధిక వాళ్ళ హస్బెండ్ రీసెంట్ గానే ఏదో చూసాం కొత్తది. చూసారు బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ వస్తుంది. బాగుంది. ఇలా చూస్తే ఈ లుక్ అంతా చాలా బాగుంది. ఇంకొక 3 ఫ్లైఓవర్ మొత్తం మారిపోయింది. 7 years లో చాలా చేంజ్ వచ్చింది. కేసీఆర్ నిజంగానే, నిజంగా మంచి చేశారు. అలా అంత చేసిన కేటీఆర్ వచ్చింది. కేటీఆర్ రోడ్ సిస్టమ్ గానీ కొత్త బెస్ట్ ఐటీ మినిస్టర్ చెప్పుకోవచ్చు. ఇదిగోండి మా ఆఫీస్. ఇలాగ వచ్చిన దగ్గర అందుకే హైదరాబాద్ వదిలి ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు. మిగిలిన దగ్గర ఎక్కడ చూసినా ట్రాఫిక్. ఇప్పుడు ఇక్కడ చూస్తే హైదరాబాద్ బెస్ట్ అనిపిస్తుంది. అంటే వీకెండ్ కి బయటికి గానీ, అవుటింగ్ గానీ, ఫ్యామిలీ ట్రిప్స్ గానీ అన్ని ఇక్కడ బాగున్నాయి అనిపిస్తుంది బెంగళూరుతో కంపేర్ చేస్తే. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే హోమ్ టౌన్ వదిలేసిన ఫీలింగ్ రాదు. చుట్టుపక్కల తెలుగు వాళ్ళే కాబట్టి మన నేటివిటీ టచ్ ఉంది ఇక్కడ. అంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మేము డైరెక్ట్ వెళ్ళాం. కింద ఇంకో బ్రిడ్జ్ ఉంది అనమాట. ఓన్లీ 1-2 floors. 2 floors మరి స్ట్రైట్ కాదు. ఐక్యా ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి అక్కడ లైట్స్ పెడతారు 3. ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా ఇది కొండలు పెండ్లి అయిపోతుంది. అదే రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్ట్రీట్ ఫుడ్స్. బ్రహ్మం గారు చెప్పినట్లు కొండలన్నీ పెండ్లి ఐకియా ఇది. పురుష జాతి నశించిపోతుంది అని కూడా అన్నారు. మరి ఆడజాతి అలాగే పవనుడు వస్తారన్నారు, వచ్చారు. ఆయన కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. సినిమా వాళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పారు.
ఆహా, ఇదే కదా? రాజరికం యొక్క పరిపాలన నశించి పవనుడొచ్చి పరిపాలిస్తారా? పరిపాలన ఏదో ఉంటదన్నమాట. నైట్ టైం వస్తే ఐక్య. ఇప్పుడు బెంగళూరు అలా ఏమైంది వైకుంఠపురం సినిమా షూటింగ్ బ్రిడ్జ్ ఇదే. ఓ ఇదా? అల్లు అర్జున్ ఇంకా వాళ్ళ నాన్న ఇంటర్వ్యూల్ సీన్ కూర్చుంటాడు కదా ఆహా. ఇక్కడే. అదే మై హోమ్ పూజ 2016-18 లో దట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ 2.2 CR మాక్సిమం. ఏది అదా? 2 CR. My Home Puja. ఇప్పుడు ఆ ప్రాపర్టీ 9 crores బాబోయ్. ఒక అపార్ట్మెంట్ కాస్ట్. చూడు అసలు ఖాళీ లేదు. 9 crores. ఇది దీంతో కంపేర్ చేస్తే బెంగళూరు దేనికి పనికిరాదు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అలా కాదు, ఇక్కడ ఏంటంటే అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఐటీ మధ్యలో వెళ్ళి నీకు రోడ్ సర్వీసెస్ నువ్వు ప్రొవైడ్ వీడియో చేస్తారు. చేస్తున్నావు అక్క? ఆ, బెంగళూరులో ఏం చేశారంటే నీకు టెక్ పార్క్స్ సపరేట్ సైట్ చేస్తారు. నీకు నోవోటిసా? What is? ప్లస్ నీకు బెంగళూరులో చాలా ఏరియాస్ లో ఎంత హై రైజ్ అలౌ లేదు. ఎందుకు నీకు అక్కడ హెచ్ఏఎల్ ఉంది, ఫ్లైట్ టెస్టింగ్స్ ఇవి అవుతుంటాయి, అందుకు అక్కడ అలౌ లేదు. మాకు మ్యాడ్ పైన ఉండే రాయదుర్గం చెరువా? అటు కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జా? This is మాకు called కేఆర్ cable కూడా bridge. లా కేబుల్ ఉంది. బ్రిడ్జ్ ఇటు సైడ్ అది. ఇటు నీ సైడ్ నుండి ఓ మాకు కేఆర్ పురం కేబుల్ బ్రిడ్జ్ ఏ నిజంగానే చాలా బాగుంది. బాగుంది. మొత్తం కింద మారిపోయింది. ఇందాక Night మొత్తం time చాలా మారిపోయింది. బాగుంటది. నైట్ టైం ఈ ప్లేస్ షిఫ్ట్ ఇంకా అయిపోదాం బాగుంటది. హైదరాబాద్. నేను యాక్చువల్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం. అదే నాకు వాతావరణం అయితే నాకు బెంగళూరు నచ్చుతుంది. అది క్లైమేట్ తిరగడానికి గట్టరికి అప్పుడప్పుడు రావాలి. అప్పుడప్పుడు వచ్చేయచ్చు. వీకెండ్స్ పట్టుకుని వచ్చేసినా అయిపోద్ది. ఒక కార్ వేసుకొని వచ్చేసాం నైట్ అనుకో. ఇక్కడికే వద్దామని ప్లాన్ కార్ చేస్తాం. అంటే ఫిష్ అయితే నాకు ఫుల్ ఎవరో ఎంజాయ్ ఒకరు చేస్తాం. సిట్టింగ్ కంపెనీ మాట్లాడుతున్నట్టు ఉండాలి. మీ ఇద్దరు అంటే నేనే డ్రైవింగ్. నువ్వు ఇన్నిసార్లు డ్రైవ్ చేసావు కానీ నేను ఒక్కసారి కూడా పడుకోలేదు. నాకు నిద్ర వస్తున్నా ఆపుకున్నాను నేను అప్పుడు. చెల్లెల్లో దొరకడం మీలాంటి అదృష్టవంతులు. అల్లదు అక్కడ రాసి ఉంటుంది. చూసావా? హోస్టింగ్ పెట్టుకోవాలా? నీ స్మూడ్ స్వింగ్ లేదు నీకు అంటారు. 2 నిమిషాలు మంచిగా ఉంటావు, 1 నిమిషానికి పిచ్చెక్కిపోతాయి. ఇది అల్లు అర్జున్ ఆఫీస్ వస్తుంది. అల్లు ఎంటర్టైన్మెంట్స్. ఫ్యామిలీకి వెళ్తారా? వద్దు, నేను మేము వెళ్తాం. ఈవినింగ్ అన్నీ చూడాలి లైఫ్ లో. వద్దు, నాకు కొన్ని అనేది నాకు ఇష్టం ఉండదు. ఆ కల్చర్లోకి వెళ్ళడం అనేది. కల్చర్ ని మణికొండలో ఇల్లు అటువైపు కట్టక వెళ్తే జగన్నాథ్ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు ఇటు సైడా? అక్కడే కదా మీరు అంటున్నారు రిలేటివ్స్ మీ మామయ్య. మణికొండ చాలా ఉన్నారు బాగుంటుంది కదా జగన్నాథ్ వాళ్ళ స్వామి. ముందు ఇక్కడ రూమ్ లో క్లారీ ఉంది కదా, క్లారీ చూస్తే బాలకృష్ణ ఇల్లు లోపల కనిపిస్తుంది. అప్పుడు అతను జిహెచ్ఎంసీలో వర్కింగ్ ఇప్పుడు. ఓకే, వాళ్ళకి ఫుల్ సెట్టింగ్స్ తెలుసు. ఎటు ఫోర్త్ గేర్ మించి జగన్నాథ్ స్వామి టెంపుల్. అటు నుంచి రా. ఇది కమిషనరేట్ది. అప్పుడు బిల్డింగ్ నుంచి కట్టుకున్నారు. క్రీమ్ స్టోన్ ఒకటి ఉండేది లెఫ్ట్ సైడ్ లో. ఓకే, అది నైట్ టైం ఓపెన్ ఉండేది. నైట్ టైం కూడా మేము ఆల్మోస్ట్ 12:30, 1 ఆ టైం కూడా వెళ్ళేవాళ్ళం. స్పెసిఫిక్ గా అక్కడ ఐస్ క్రీమ్ బ్యూరో, సైబర్ సెల్. హైదరాబాద్ సిటీ పోలీస్. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది? మొన్నే చెప్పలేదు నీకు. పార్కింగ్ ఇది రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ ఓన్లీ అయింది. ఫర్ లిక్కర్ బ్యాన్. ఇది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తిషి కెఫే, నిలోఫర్ కెఫే. నిలోఫర్ కెఫే. తిషి. ఓయ్, గాగుల్స్ తీయొచ్చు. ఇంకా నేను తీయను. గాగుల్స్ తీయొచ్చు. చూపించు. పెళ్లి చూపులకి వెళ్ళట్లేదు. అప్పుడు వేసుకున్నా బాగుందేమో. ఇటు సైడ్ చేయరే ఉంటాయి. నెక్స్ట్ Pro Max నేను తీసుకో. ఏం లేదు.
చైర్ అయినా మీరు ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంది ఇక్కడికే కదా. మస్కా బన్కి ఫేమస్. వాళ్ళకి తెలుస్తుంది, ఐడియా ఉంటుంది. చూసారు కదా, ఫైనలీ అయితే మేము నిలోఫర్ కేఫ్కి వచ్చాము. ఇదంతా చాలా ఫేమస్. మా చెల్లి వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే రెగ్యులర్గా వస్తున్న కేఫే ఇది. చూసిన తర్వాత ఒకటి అనిపించింది, టీ కాఫీ తాగడానికి కూడా ఇంత పెద్ద హోటల్కి రావాలా అనేసి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, కానీ ఇక్కడికి వస్తే కానీ అనిపించింది చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ అనిపించింది. మరీ అంత హైప్ అయితే ఏం లేదు అక్కడ కాస్ట్. అంబియన్స్ బాగుంది. ఇంకా పైన కూడా ఉందా? మళ్ళీ చెప్పండి. తీసుకోవచ్చా? వద్దు వద్దు వద్దు. నాకు అంబియన్స్ బాగా నచ్చింది ఇది. ఇక్కడ పైన తెలియక పైకి వెళ్ళిపోయాను, అంటే కింద సేఫ్ పైకి వెళ్ళిపోయాను. ఈరోజు చూస్తే పైన ఎవరు రావట్లేదు. పైన ఖాళీగా ఉంటాను. ఈరోజు యువర్ ఆర్డర్ ప్లీజ్. నో ఆర్డర్ ఏమేమి కావాలి చెప్పు. ఏం కావాలి? What would you like to have, Fishy? What would you like to have, Fishy? Fishy. What would you like to have? ఓన్లీ అయితే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ మస్కా బన్ చాలా ఫేమస్ అంట అండ్ మస్కా బన్ అండ్ కాఫీ టీ చాలా బాగుంటుంది. వాళ్ళ సర్వింగ్ కూడా బాగా నచ్చింది. అస్సలు మేము వెళ్ళేటప్పటికి అయితే ఖాళీ లేదు. 10 minutes వెయిట్ చేస్తే మాత్రం మాకైతే ఒక టేబుల్ అయితే వచ్చింది, కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది అక్కడ మాత్రం. సో వీకెండ్ కదా, చాలా రష్ అనిపించింది, అసలు ఖాళీ లేకపోయినాం. అంబియన్స్ మటుకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ కింద కూడా ఒకటి ఉంది అండ్ ఇది సెకండ్ ఫ్లోర్, ఇక్కడ థర్డ్ ఫ్లోర్ కూడా పైన ఉంది. సో ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు, అది వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అయితే వాళ్ళు 80 రూపీస్ ఉంది. ఇక్కడ కింద ఏంటంటే దీనికన్నా కాస్ట్ తక్కువ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో ఏంటంటే ఇది ఇప్పుడు చూపిస్తున్నాం కదా, సో ఆ రేంజ్ లో ఉంటుంది. పై ఫ్లోర్ లో ఇంకా డబుల్ కాస్ట్ ఉంటుంది. సరదాగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటుందంట. అదేంటంటే నేను చూపిస్తాను మీకు, పైకి కూడా నేను వెళ్తాను చూపిస్తాను మీకు. చూసారు కదా మస్కా బన్ ఫైనలీ అయితే వచ్చేసింది. టేస్ట్ బాగుంది, కానీ టీ కాఫీతో అయితే నాకు అంతగా నచ్చలేదు. సింపుల్గా తినడానికి, ఎందుకంటే లోపల ఓన్లీ బటర్ వెన్న వేశారండి, వెన్న అండ్ షుగర్ కోటింగ్తో వేశారు. చూసారు కదా, అది క్రీమ్ బన్ అనుకుని అయితే స్టార్టింగ్ తినేసింది. నేను క్రీమ్ బన్నే అనుకున్నాను, చాలా వేడివేడిగా అనిపించింది. వెన్నలో ఇది షుగర్ వేసి ఇచ్చారు. వెన్న నేను కమ్ చియర్స్. కాఫీ అయిపోయింది అండ్ మస్కా బన్ కూడా అయిపోయింది, కానీ మా హస్బెండ్ వాళ్ళైతే టీ ఆర్డర్ పెట్టుకున్నారు, టీ రాలేదు. యాక్చువల్గా అయితే సర్వ్ చేసిన 10 minutesలో అయితే వచ్చేయాలి, కానీ మా బ్యాడ్లో కొనుక్కోవాలి, వాళ్ళు మర్చిపోయారేమో ఆర్డర్, ఎందుకంటే ఫుల్ రష్గా ఉంది కదా. సో మోస్ట్ ½ an hour అయింది, ఇంకా రాలేదు. మళ్ళీ మేము వాళ్ళకి ఇంకోసారి గుర్తు చేస్తే మర్చిపోయాము అని కూడా చెప్పలేదు. సో ఇంకా అవుతుంది అని చెప్పి ఇంకా మళ్ళీ తెచ్చారు అప్పుడు. ఇది ఏ టైం అనుకుంటున్నారు? 12:30 ఆ టైం అండి. కాఫీ తాగడానికి అయితే 12:30 మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చాము. అయినా సరే చూసారు కదా, మన టైముల్లో అయితే కాఫీలు టీలు ఎప్పుడైనా మధ్యాహ్నాలు తాగుతారా? చూసారు కదా, ఆ టైంలో కూడా ఫుల్ రష్ అనిపించింది.
మార్నింగ్ తాగుతాం, లేకపోతే ఈవినింగ్ తాగుతాం. మధ్యాహ్నం ఇదే ఫస్ట్ టైం నేనైతే కాఫీ, టీ తాగటం. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రతిదీ లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. అవైలబిలిటీ కుదిరినప్పుడే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అది కూడా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ వెళ్ళేటప్పుడు ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. అదే ఉమా తెలుగు ట్రావెలర్ ఉంటారు కదా, అతనైతే మాకు కనిపించారు. సో ఫైనలీ అయితే టీ అయితే వచ్చేసింది. ఇంకా బిస్కెట్స్ వరకు అయితే మాత్రం నిలోఫర్ కేఫ్లో అయితే చాలా బాగున్నాయి. వేడివేడిగా బిస్కెట్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. మా పాపకి నచ్చి అవి ఎలా ఉన్నాయంటే నోట్లో పెడితే వెన్నలా అయితే కరిగిపోయి అంత బాగున్నాయి బిస్కెట్స్ మాత్రం. ఫైనలీ అయితే మా హస్బెండ్ వినోద్ అయితే టీ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే అక్కడే టైం స్పెండ్ చేస్తున్నారు. అసలు ఎవరు వెళ్ళట్లేదు. టేబుల్ అయితే ఖాళీ అవ్వట్లేదు ఎక్కడ కూడాను. బంతి భోజనాల్లో వెనక చైర్ పట్టుకొని నిల్చుంటారు కదా, అలా అయితే ఉన్నది. సో వచ్చేసారు కదా, ఫైనలీ అయితే 5th ఫ్లోర్కి అయితే వచ్చాము. ఈ అంబియన్స్ కూడా చాలా క్లాసీగా రిచ్గా ఉంది. ఇక్కడికి ఏంటంటే వీఐపీ పీపుల్ కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, సో నాకైతే అలా అనిపించింది. అది నా ఒపీనియన్. ఇండివిజువల్ రూమ్స్ ఇచ్చారు. సో ఎవరి రూమ్లో వాళ్ళు ప్రైవసీగా టీ, కాఫీ అయితే ఎంజాయ్ చేసినట్టయితే నాకు అనిపించింది. అది నా ఒపీనియన్. పర్వాలేదా సార్ కదా. అంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా హై క్లాస్గా ఉంది. అండి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఒక రూమ్ అయితే నేను చూపిస్తాను, ఎందుకంటే మిగతా 2 రూమ్లు అయితే ఫుల్ ఖాళీ లేవండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది. కింద దానికన్నా ఇక్కడ ఇంకా బాగుంది. నేను టీ, కాఫీ మాత్రమే కాదండి, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. శాండ్విచెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే మధ్యాహ్నం కదా, సో లంచ్ చేద్దామని చెప్పి బయట అయితే లంచ్ చేద్దామని చెప్పేసి అయితే మేము ఇక్కడ ఓన్లీ టీ, కాఫీ మాత్రమే తీసుకున్నాం. అంటే ఫేమస్ ఏవైతే ఇంపార్టెంటో అవైతే మేము ఇక్కడ కంప్లీట్ చేసాము. లంచ్ ఎక్కడైనా కామనే కదా బయట. తెలుగు ట్రావెలర్ అని చెప్పాను కదా, ఉమా తెలుగు ట్రావెలర్ అని. నాకైతే అంత ఐడియా లేదండి. మా హస్బెండ్ చూసారంట, నేను చూడలేదు. ఇది డౌట్ అతనా కాదా అని చెప్పి అయితే నేను వెళ్ళలేదు. కొంచెం రిజర్వ్ క్యాండిడేట్, సో అందుకని నేను అంత త్వరగా అయితే వెళ్ళనండి. మా హస్బెండ్ వెళ్ళు అని ఫోర్స్ చేశారు, కానీ నేను వీడియో కూడా తీసుకోలేదు అతన్ని. నేను డౌట్ఫుల్గా ఉన్నప్పుడు తీసుకోవడం ఎందుకని చెప్పి. అండ్ బిస్కెట్స్ గురించి అయితే నేను చెప్పాను కదా, సో ఇవైతే ఉన్నాయి. సో నేనైతే తీసుకున్నాను. ఇంకా బెంగళూరు తీసుకువెళ్దామని చెప్పి అయితే తీసుకున్నాను. మిగతావన్నీ అంటే కామన్, ఎక్కడైనా ఫ్రూట్ కేక్స్ అవన్నీ అయితే కామన్. బిస్కెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి కాబట్టి అయితే నేనైతే తీసుకున్నాను ఒక ప్యాకెట్. కాస్ట్ కూడా చూసారు కదా, రీజనబుల్ అనిపించింది. నా కాస్ట్ అయితే అంత కాస్ట్ అనిపించలేదు, బాగా అనిపించింది. ఉస్మానియా బిస్కెట్స్ మనకి ఎంత వర్త్ అనిపిస్తాయో అలానే ఆ రీజనబుల్ కాస్ట్, కానీ ఉస్మానియా బిస్కెట్స్ కన్నా ఇవి చాలా బాగున్నాయి కాస్ట్ వైజ్. హైదరాబాద్ పీపుల్ ఎవరైనా ఈ కేఫ్ మాత్రం విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ చాలా బాగుంది. అలా ఈవినింగ్ టైంలో కానీ, సో అలా ఫ్రెండ్స్తో కానీ అలా వచ్చినా సరే బాగుంటుంది. సైబర్ కేఫ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంది నిలోఫర్ కేఫ్ మాత్రం. న్యూలీ కన్స్ట్రక్టెడ్ సైబర్ కేఫ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో అయితే ఉంది. వాలెట్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ టీ చూసారు కదా, టీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. కానీ నాకు కొత్త టీ ప్యాకెట్స్ ట్రై చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడినవి అయితే వాడుతుంటాను. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయండి. సో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తీసుకుంటుంటారు. సో మీలో ఎవరైనా విజిట్ చేయాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది కదా, సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ టైమ్. బై బాయ్. సర్వీస్ అయినా కానీ లేదా హ్యాంగ్ అవ్వదు. కానీ ఒకసారి ఐఫోన్ ఫోన్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అనుకో, మనం ఎంత వాడినా పడిపోయింది అనుకో పగిలిపోద్ది. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు.